సో ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది, అంటే ఇంతకుముందు చూసిన కామెంట్స్, అన్న అసలు నాకు ఫస్ట్ పేజ్ సీటే నచ్చట్లేదు, అసలు ఆ సీట్ నాకు అవసరమే లేదు, సో నేను ఆన్లైన్లో డబ్బులు కట్టను, సెల్ఫ్ రిపోర్ట్ చేయను, ఇప్పుడు నేను సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చా? సెకండ్ పేజ్ పెట్టుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్కి అమౌంట్ కట్టన్నా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మీ ఇష్టం, అది ఓకేనా. కట్టకున్నా కూడా సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డబ్బులు కట్టడం వల్ల, సెల్ఫ్ రిపోర్ట్ చేయడం వల్ల, సెల్ఫ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఆన్లైన్లో 800 రూపీస్ పే చేయడమే సెల్ఫ్ రిపోర్టింగ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వల్ల, ఆ డబ్బులు కట్టడం వల్ల, మళ్ళీ ఇక్కడ అన్న నాకు 800 అందరికి చూపించదు, 800 ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి చూపిస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళకి, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకి, వేరే స్టేట్ స్టూడెంట్స్కి ఫుల్ అమౌంట్ చూపిస్తుంది, కోర్స్ ఫీజు అది అంతా కట్టాలి. సో ఇక్కడ డబ్బులు కట్టడం వల్ల ఏమవుతుందంటే మీ సీట్ హోల్డ్ ఉంటుంది, మీకు ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటు. ఇక నువ్వు డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఏం కాదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో నీకు సీట్ రాకపోతే అప్పుడు నీకు ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది, ఆడ పోయి జాయిన్ కావాలి, ఓకేనా. ఇప్పుడు నీకు మొత్తానికి ఆ సీట్ నచ్చలేదు, నేను వెళ్ళా అనుకుంటే నువ్వు ఆ డబ్బులు కట్టక ఆన్లైన్లో, ఓకేనా. అక్టోబర్ 8 లాస్ట్ డేట్ కదా, అక్టోబర్ 8 తర్వాత ఆ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సెకండ్ పేజ్లో ఆ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ నువ్వు ఆ డబ్బులు కట్టకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, సెకండ్ పేజ్కి ఎలిజిబులే. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కంపల్సరీ సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక సీట్ రావాలి నీకు. ఇక నువ్వు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్లో సీట్ రాకపోయింది అనుకో, ఆ సీట్ ఉండదు, సెకండ్ పేజ్లో సీట్ ఉండదు, రాలేదు కాబట్టి ఆ సీట్ ఉండదు, ఫస్ట్ పేజ్ సీటు నువ్వు డబ్బులు కట్టలేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక 2 సీట్లు ఉన్నాయి. ఇక మళ్ళీ థర్డ్ పేజ్ ఒకటే ఉంటుంది, ఆ థర్డ్ పేజ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అప్పుడు నీకు అక్కడ సీట్ వస్తే ఓకే, అప్పుడు కూడా రాకపోతే ఇక ఏ సీట్ ఉండదు అన్నట్టు. అర్థమైంది కదా. అందుకే నా సజెషన్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే సెకండ్ పేజ్లో మీరు అనుకున్న సీట్ రాకపోవచ్చు, ఎందుకంటే వచ్చేది ఉంటే ఫస్ట్ పేజ్లో రావాలి కదా, ఓకే. ఫస్ట్ పేజ్లో రావాలి వచ్చేది ఉంటే, సెకండ్ పేజ్లో రావడం అనేది కష్టం, తక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు అనుకున్న సీట్ రావడం. సో నేను డబ్బులు కట్టకుండా సెకండ్ పేజ్ పెట్టుకుంటా అంటే మళ్ళీ సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోతే ఈ సీట్ ఉండదు, ఆ సీట్ ఉండదు. అందుకే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అక్టోబర్ 8 లోపు ఆన్లైన్లో డబ్బులు కట్టండి. మీరు ఎట్లయినా కట్టాల్సిందే కదా. ఇప్పుడు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయినాకైనా 800 కట్టాల్సిందే సెకండ్ పేజ్లో. ఇప్పుడు అదేదో ఫస్ట్ పేజ్లోనే కట్టు, ఫస్ట్ పేజ్లో కడితే మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఈ డబ్బులు మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయి, మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ క్వశ్చన్. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే అక్కడ ఎట్లా అయినా డబ్బులు కట్టాల్సిందే మళ్ళీ సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే, ఓకే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ పేజ్లో కట్టకపోతే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది అక్టోబర్ 8 తర్వాత. మళ్ళీ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే అక్కడ ఎట్లాగో కట్టాలి మళ్ళీ. అదేదో కట్టుడు ఇప్పుడే కట్టు కదా, ఇప్పుడు కట్టినామంటే నీకు సీటు ఒకవేళ సెకండ్ పేజ్లో రాకపోతే సీటు ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది. అండ్ ఒకవేళ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే నువ్వు ఫస్ట్ పేజ్లో కట్టిన డబ్బులు సెకండ్ పేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, ఎట్లయినా డబ్బులు కట్టాల్సిందే. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయిన తర్వాత అయినా డబ్బులు కట్టాల్సిందే. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ అయితే డబ్బులు కట్టాలి, ఓకే. ఒకవేళ ఇప్పుడు కట్టకపోతే నువ్వు అప్పుడు ఎట్లాగో కట్టాల్సిందే. ఆ డబ్బులు ఏదో ఇప్పుడే ఫస్ట్ పేజ్లో కట్టినావు అనుకో, నీకు సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ నీకు సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో డబ్బులు కట్టినావు కాబట్టి ఆ సీట్ అట్లనే హోల్డ్ ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ సీటే అక్కడ చూపిస్తుంది. సెకండ్ పేజ్లో వేరే సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్లో వచ్చిన సీటే అక్కడ చూపిస్తుంది అక్నాలెడ్జ్మెంట్. అండ్ సెకండ్ పేజ్ అలాట్మెంట్ తర్వాత ఆబ్వియస్లీ వెళ్ళి జాయిన్ అవ్వాలి కంపల్సరీ టీసీ ఇచ్చి. సో ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. మీ సీట్ అనేది మీకుంటుంది. ఒకవేళ సెకండ్ పేజ్లో ఏ సీట్ రాకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఆ ఫస్ట్ పేజ్లో వచ్చిన సీట్ అన్నా సేఫ్టీకి హోల్డ్లో ఉంటుంది, ఆడ పోయి జాయిన్ కావచ్చు. మీరు కావాలనుకుంటే సెకండ్ పేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ పేజ్ మళ్ళీ ట్రై చేసుకోరు, మీ లక్కుని టెస్ట్ చేసుకోరు. థర్డ్ పేజ్లో మీకు వస్తే రావచ్చు, ఒకవేళ వస్తే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో ఏదైతే మీరు జాయిన్ అయ్యారో ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఆ టీసీ మనకు రిటర్న్ ఇస్తారు, మళ్ళీ థర్డ్ పేజ్లో పోయి జాయిన్ కావాలి. అర్థమైంది కదా, క్లారిటీగా చెప్పిన, సింపుల్గా 4 minutes అయింది వీడియో అయినా కూడా. డన్, ఉంటా మరి, ఓకేనా. సో మళ్ళీ చూడు అర్థం కాకపోతే వీడియో, అంతే ఇక దీన్ని ల్యాగ్ చేయదలుచుకోలేదు. సో డన్, ఉంటా, బాయ్.